ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నా. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అమర్త్యుడు అంటే మరణము లేనివాడు, అది వాక్యం. మృత్యుంజయుడు మరణం లేనివాడు అమర్త్యుడు అంటే. కాబట్టి గత సంవత్సరము యేసు దేహమును నాకిమ్ము అనేటువంటి ఆ మాట విన్నాం. లాస్ట్ శనివారం యేసు దేహమును నాకిమ్ము అని. ఈ సంవత్సరం అయితే దేవుని బిడ్డలారా అమర్త్యుడు అనేటువంటి ఆ మాట మనం వినవలసి ఉన్నది. ప్రాముఖ్యంగా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో పైనుంచి రావాలి, మనము ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనా చదివాము. ఇందును బట్టి కూడి ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, భస్మ బుధవారం మొదలుకొని మంచి శుక్రవారం వరకు, అనగా నిన్నటి వరకు, నిన్నటి సందేశాలన్నీ కూడా వినండి. నేంత వరకు కూడా దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఒక క్రమాన్ని, ఒక మర్యాదను చొప్పున ఆరాధనలన్నీ కూడా జరిగించారు. ఈరోజు నిశ్శబ్ద శనివారము అంటాము దీనిని. ఈ నిశ్శబ్ద శనివారంలో మాటలు లేవు, అన్ని చేతలే తప్ప మాటలు ఉండకూడదు, మౌనం. నిన్నటి దినము 6 గంటల వరకు ప్రభు ఎన్నో శ్రమలు పడి 6 గంటలకల్లా 6 దాటితే సబ్బాతు దినము, విశ్రాంతి దినం. నిన్నటి దినం విశ్రాంతి దినం కాబట్టి ఆరంభం కాకముందే యేసును భూస్థాపన చేయాలి, సమాధి చేయాలి. యేసు ప్రభు ఎవరికి ఇవ్వాలి? ఎవరు తీసుకుంటారు యేసు ప్రభు యొక్క శవాన్ని, దేహాన్ని? ఆయన ఎందుకు తీసుకోవాలి? మరియం తీసుకోవచ్చు కదా, శిష్యులు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవాలి? ఎవరు లేరు. ఈ దమ్ము, ధైర్యము, సాహసం శిష్యులు లేదు, పారిపోయారు. తల్లి ఉంది, ఒంటరిది, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఎవరు ఈ కార్యాన్ని చేయాలి, ఎవరు ఈ సమాధి కార్యాన్ని చేయాలో తెలియనటువంటి పరిస్థితి. జాగ్రత్తగా తెలియనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఈ యొక్క మత్తయి సువార్తలో 27:50-60, మార్కు సువార్త 15:40 నుండి 46, యోహాను సువార్త 19:40లో అలాగే రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక వాక్యం ఉన్నది. యోహాను సువార్త 3:12, యోహాను 7:50-51, యోహాను 19:39 నుండి 42 వరకు. ఈ వాక్యాలన్నీ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఇవన్నీ మనం చూడగలం. ఇవన్నీ కూడా గమనించండి. అంటే చదివితే మరి అక్కడ అయిపోయింది తెలుగు, ఇంకా పావుగంట ఉన్నదే. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. కాబట్టి ఎవరు లేరు యేసుప్రభు యొక్క శవాన్ని తీసుకోవడానికి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పెద్ద హాస్పిటల్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో రకంగా దహనం చేశారు. సమాచారం ఇలా చేయాలి, యేసుప్రభు శవాన్ని.
కానీ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 57వ వచనాన్ని బట్టి యేసు శిష్యుడుగానున్న అరమతి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడిగెను. యేసు దేహాన్ని ఇమ్మనండి. ఆయనతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు, నికోదేమని. మీరు విన్నారు గతంలో. యేసుక్రీస్తు ప్రభు గాడిద కావాలన్నప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆ బేతని వెళ్తే అక్కడ ఉంటుంది, తోలుకొచ్చేయండి వెళ్ళి. రహస్య శిష్యులు కొందరు ఉంటారు యేసు ప్రభుకి. ఈ నికోదేము కూడా రహస్య శిష్యుడే. ఈ అరిమతయి యోసేపు కూడా రహస్య శిష్యుడే. వీళ్ళు ప్రార్థనాపరులు, విశ్వాసవీరులు. అక్కడ కడవ మోయించున్నటువంటి మేడగదిలో ఒక ఆయన ఉంటాడు, వెళ్ళండి. ఆయన కూడా జాన్ మార్క్ అనేటువంటి ఆయన దగ్గరకు వెళ్తే ఆయన మీకు సమస్తము గదిని ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, టేబుల్ ఇస్తాడు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. మనము ఈ పస్కా జరిగిందాం. కొంతమందిని దేవుడు ఈ రహస్య విశ్వాసులు, రహస్య శిష్యులు, రహస్య ప్రార్థనా పరులను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక శుక్రవారము ఈ రీతిగా జరిగిన తర్వాత విశ్రాంతి దినము సబ్బాతి ఆ విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. కాబట్టి దేహం ఎవరికి చెందాలి, దేహము ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు, ఎవరు సమాధి చేస్తారు అని ఆలోచన జరుగుతూ ఉంది. ఎవరికి వాళ్ళే పారిపోయారు. ఒక తల్లి దూరంగా ఉంది, దగ్గరగా ఉంది, దుఃఖాన్ని తట్టుకోలేని స్థితిలో ఉంది, వేదన పడుతుంది. కన్నీళ్ళు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన కుమారుడు కనుక. అయితే మానవ ధర్మ ప్రకారము తల్లి మరియకి ఇవ్వాలి. ఆమెను ఒంటరి దుఃఖాక్రాంతురాలై ఉంది, కన్నీళ్లు కాడుస్తాం. అయితే ఆ సమయంలో దేవుని సమయం వచ్చింది, దేవుని సంకల్పం వచ్చింది. తెలియనటువంటి ఇద్దరు వ్యక్తులను దేవుడు ఎన్నిక చేసి పంపించారు. ఆ ఇద్దరే అరిమతయి యోసేపు, నికోదేము. వారిద్దరిని పంపించి ఈ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేసుకున్నాడు. ఒక వాక్యం మనం చూస్తాము. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మళ్ళీ వాక్యం ఉంటుంది, చూడండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను తలంచుచున్నానని ప్రసంగి రాస్తున్నాడు. ఇక్కడ ప్రసంగి అంటే అవును సొలొమోను రాస్తున్నాడు. ఆ పడిపోయిన పిండం రైటు. 100 మంది పిల్లలు ఉంటే సుఖమేముందండి, 100 మంది విశ్వాసులు ఉంటే సుఖమేముందండి, 100 మంది స్నేహితులు ఉంటే సుఖమేముందండి, 100 మంది తోబుట్టులు ఉంటే సుఖమేముంది. నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోకపోతే, శ్రమ వచ్చినప్పుడు ఆదుకోకపోతే, దుఃఖం వచ్చినప్పుడు నీ కన్నీళ్లు తుడవకపోతే 100 మంది అయినా సుఖం లేదు. అయితే 100 మంది పిల్లలుండి నడు రోడ్డులో అనాదిలా చనిపోతే విలువ ఉంటుందా? దారిపోయే వాళ్ళు ఏమంటారండి? అతనికి 100 మంది ఉన్నారు, 50 మంది ఆడపిల్లలు, 50 మంది మగోళ్ళు చేసి రోడ్డు మీద చచ్చిపోయాడు. రోడ్డు మీద దిక్కులేసావు. అయ్యో ఎంత దిక్కులేసావు. అందుకనే
ఈ వాక్యం కూడా ప్రసంగి ఎంత దూరం ఆలోచించి రాశాడు. కానీ పడిపోయిన ఎన్నిసార్లు గర్భము ధరించిన నిలబడినటువంటి ఆ పిండానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎన్నోసార్లు గర్భం ధరించింది భార్య, చివరికి ఆ దానితో సమానం అంటాం. అంతమంది ఉన్న సుఖం లేదు, 1000 మంది ఉన్న సుఖం లేదు కుటుంబానికి. ఎవరో ఒకడు మంచోడు ఉంటే తను కూడా అంతే. దేవునికి కట్టుబడి వారు దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో నడిచి, మరి కొందరి కొరకు ఆయన చనిపోలేదు, అందరి కొరకు చనిపోయాడు. శవాన్ని ఎవరో తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు. ఎందుకంటే రాజు ఆజ్ఞ అయితే దెబ్బలకి కొద్దిగా అంటారు. అక్కడ రాజుగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి శిష్యులు కూడా పారిపోయారు. సమాధి చేయలేనటువంటి పరిస్థితి, భూస్థాపితం చేయలేనటువంటి పరిస్థితి. ఈ ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తగిన కాలమందు వారిని పంపించాడు దేవుడు. పంపించి శిష్యులందరూ పారిపోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. పిలాతు అనగా గవర్నర్ యొక్క ఆ స్థితిగతులను చూస్తున్నారు. వెళితే ఏమంటారు, వీరి దగ్గర అస్త్రం లేదు, వీరి దగ్గరేమో వస్త్రాలు లేవు, వీరి దగ్గర ధైర్యం లేదు, పిలాతును అడిగేటటువంటి ధైర్యం ఎంత మాత్రము లేదు, పారిపోయారు. అలాంటి స్థితిలో వీరిద్దరూ వచ్చారు. వీరిద్దరూ కూడా సన్హెడ్రిన్ సభలో సభ్యులు. ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యులు రహస్య విశ్వాసులు, ప్రార్థనా యోధులు. తదుపరి వాళ్ళు ఎంతో విశ్వాసము గలవారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కానీ దేవుడు ఏర్పాటు చేసి తగిన కాలమందు తగిన రీతిగా వారిని పంపించి ఉన్నాడు అని తెలియజేస్తాం. చూడండి, మత్తయి సువార్త 27 ఆ మాట మనం చూస్తే 57 27 యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు. ఆగండి ఒకసారి, మనం అక్కడ కొంచెం అరిమతయి యోసేపు ఎలాంటి వాడు? శిష్యుడుగా ఉన్నాడు. 1 శిష్యుడుగా ఉన్నాడు. 2 ఇతడు ధనవంతుడై ఉన్నాడు. సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించి ఆజ్ఞాపించెను. 1 శిష్యుడు, 2 ధనవంతుడు, 3 సన్హెడ్రిన్ సభ సభ్యుడు. అతని దగ్గర ఉన్నటువంటి ఎన్ని తలాంతులు ఉన్నాయో చూడండి ఒకసారి. 15 మార్కు సువార్త. ఇప్పుడు మనకి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. జాగ్రత్త చూడండి ఏమని చెప్తున్నాడు. ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుడని. ఇతడు బహిరంగ శిష్యుడు కాదు, అంతరంగిక శిష్యుడు. ఇతను బహిరంగం అంటే అందరికీ కనపడేలాగా ప్రార్థన చేస్తారు, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రార్థన నెరవేరు ప్రార్థన. ఇలాంటి శిష్యుడు అన్నమాట. రెండవదిగా ఒక ధనవంతుడై ఉన్నాడు. ఆ తర్వాత సన్హెడ్రిన్ సభ సభ్యుడు. ఇప్పుడు మార్కు సువార్తికుడు ఏమంటున్నాడు, అక్కడేమో ఆయన 3 తలాంతులు చెప్పాడు ఆయనకి. ఇక్కడ మార్కు సువార్తికుడు 15వ అధ్యాయం 43 అండి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన, ఎలాంటివాడంట? ఘనత వహించినోడంట. జరా ఘనత వహించిన. అందరూ వెళ్ళారంట. కేఎం పాల్ గారు వెళ్ళి వాదించినట్టు కోర్టుకి వెళ్ళి. చూసారా ఎంత తెలివైనడైనా? అందరూ పాపం పిచ్చోడు
జోహరం విజయం నాకు రావట్లేదు, పిచ్చుడు జోహరం అధికారులు గట్టి వెళ్ళాను. కానీ వెళ్ళి వాదించాడు, కోర్టుకి వెళ్ళి పెట్టాను. చాలా గొప్ప చరిత్ర ఉంది. సరే, ఇక్కడ ఉన్నవాడు ఘనత వహించిన వాడు. ఈ ఘనత ఇహలోక సంబంధమైన ఘనత కాదు, కుటుంబ సంబంధమైన ఘనత కాదు, స్నేహ సంబంధమైన ఘనత కాదు, వ్యక్తిగతమైన ఘనత కాదు. దేవుని కొరకు పాటుపడాలనేటువంటి ఘనత కలిగిన వాడని మార్కు రాశాడు. అక్కడేమో 3 మాటలు రాశారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా చెప్తున్నాడు. అక్కడేమన్నాడంటే, యేసు శిష్యుడని, ధనవంతుడని, సంహెడ్రిని యొక్క సభకు సభ్యుడని, ఘనత వహించినవాడు. ఇదిరా వెళ్ళాడు, అడిగాడు. ఆయనతో పాటు మరొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి చూద్దాం మళ్ళా. కాబట్టి ఆ చివరి మాట ఏముంది? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడంట. ఎన్ని తలాంతులు ఉన్నాయో, ఒక్కొక్కరికి ఎన్ని తలాంతులు ఉండాలి దేవుని సన్నిధిలో. వాడు రహస్య శిష్యుడు, నువ్వు బహిరంగ శిష్యుడు. ఆయన రహస్య శిష్యుడు అండి. ఎవరికి తెలియదు. దేవుని నమ్ముకున్నానని కానీ, దేవుని ప్రార్థన చేశానని కానీ, ఇలాంటి ఏమి ఎప్పుడూ తెలియదు. వెనకనున్నవాడు గొప్ప అధికారి, ఒక సభ్యుడు ఆ మాట చెప్తున్నాడు. మరి లోకా ఏమన్నాడు? ఇప్పుడు మార్కు చెప్పాడు, ఇందాక మత్తయి చెప్పాడు, ఇప్పుడు లోకా ఏమంటాడో చూద్దాం. చూడండి 23:50 నుంచి చూద్దాం. 50 నుంచా? 50 నుంచి చూడండి. యూదుల పట్టణ సభ్యుడు, కాకినాడ సభ్యుడు అన్నట్టు, యూదుల పట్టణ సభ్యుడు. మరి తర్వాత ఏమన్నాడు? అతడు సజ్జనుడు, అతడు నీతిమంతుడై ఉండి అది వారి చేసినటువంటి పనికి వారి దగ్గరికి వెళ్ళి ఎంత మాత్రము రాజీ పడనవాడు. వెళ్ళి రాజీ పడలేదు. అయ్యో, ఈ సభకి సభ్యుడినే, కానీ క్రీస్తు యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తానని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాము. ఇక మరి ప్రజలను గెలిచిన వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ప్రజల యొక్క మనస్తత్వం తెలిసిన వాడు అంట నికోదేము అంటే ప్రజల మనసును గెలిచిన వాడు, మంచి ఓటర్ అన్నమాట. అందరి చేత ఓట్లు వేయించుకున్నవాడు. చూడండి 39 యోహాను సువార్త 19వ అధ్యాయం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అత్తరు ప్రమారమే 150 సేర్లు ఎత్తు తెచ్చెను. 50 కేజీలు అంట. 150 సేర్లు అంటే 50 కేజీలు. ఇతను కూడా రహస్య శిష్యుడు కనుక ఈ 150 సేర్లు అస్తరు తెచ్చి ప్రభుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అరిమతయి యోసేపేమో ఆయన చేయించుకున్నటువంటి సమాధిని ఇచ్చాడు. ఆయన సమర్పించుకొని శిలువ మీద ఉన్న క్రీస్తుని దించాడు. ఈయన ఏం చేశాడంటే చక్కని ఆస్తరు, విలువైనటువంటి ఆస్తరుని తెచ్చి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఇతగాడు యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చెను. మొదకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయడని ఆయనతో చెప్పెను. కాబట్టి ఈయన దగ్గర ఉన్న తలాంతులు ఏంటంటే ధనికుడు, సన్హెడ్రిన్ యొక్క సభ యొక్క సభ్యుడు,
ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలుగా ఆయన చూస్తాం. మేమందరము ఇహలోక సంబంధమైన అధికారులు మేము, ఆయన అంటున్నాడు. మేమందరము కూడా ఇహలోక సంబంధమైన అధికారులు కనుక నీవైతే పరలోక సంబంధమైన అధికారులు. నీవు వచ్చి కొత్తగా జన్మించాలంటే మళ్ళీ మా అమ్మ కడుపు నేను ముట్టాలని అడిగాడు. వెళ్ళి కొత్తగా జన్మించాలని ఆయన యేసుప్రభు చెప్తే, ఇలాంటి కార్యాలు ఎవరు తెలియడు. ఇంత గొప్పవాడు, నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు అడుగుతాడు యేసుప్రభుని, మళ్ళా జన్మించాలి, నూతన జన్మ రావాలి అని చెప్పినప్పుడు ఆయన కూడా అన్నాడు కదా, కొత్తగా జన్మించడంటే నీటి ద్వారా బాప్తిస్మం పొందాలి అని చెప్తాడు. అప్పుడు పరిచయం. అంతేకాదు కానీ దేవుని వాక్యంలో 3:3 యోహాను సువార్త 3:3 కూడా, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ అంతటా దేవుని రాజ్యము చూడలేడని. అందరూ చదివేస్తారు, మీరు మామూలు అయిపోరు ఇంకా. అంటే నేను చాలామందిని చూసాను బైబిల్ చదవడం. ఈ చెప్తేనేమో ఈ చెప్తేనేమో ఇది అనుకుంటున్నారు, ఈ చెప్తేనేమో బైబిల్ చదువుతున్నారు. అర్థమైందా? మైకు ఈ చేత్తో నీ బైబిల్ అలా చేయొచ్చా? ఈ చేత్తో మైక్ కట్టుకోవాలి, ఈ చేత్తో బైబిల్. అంటే రెండోది అవన్నీ అవ్వాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఎవరో ఒకటి చదవండి. ఒకటి అందరూ రాసేసి అబ్బాయి కాబట్టి అబ్బాయి అందరూ రాసి వాక్యాన్ని వింటలేదు. ఎవరో ఒకరు చదువుతారు, అందరూ వాక్యాన్ని చూడాలి. కుడి చెయ్యి చూపుడు వేరు పెట్టి, ఏమండి కుడి చేత్తో దీని కింద అంటున్నారు, ఎడం చేత్తో వాక్యాలు చూస్తున్నారు. అలా చేయకూడదు. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించాలి. ఈ 40 దినాల తర్వాత ఒక శ్రేష్టమైన జనం వస్తుందని మనం అనుకున్నాం. అనుకుంటే 10 మందిని కన్నాం, పర్వాలేదు ఆత్మీయంగా. మనం వెనకపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకు నికోదేము, నేను ముసలివాడను, నేను ఎలా జన్మించగలను? యోహాను సువార్త 7:50 అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అంటే వారిలో అంటే సైన్యంతో కలిసి ఇతను సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యుడు కాబట్టి యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చిన వారిలో ఒకడిన. యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి శిష్యులు వెళ్ళారు కదా గెత్సేమనే తోటలోకి. వెళ్ళినప్పుడు వారితో కూడా వెళ్ళను. అప్పటి నుంచి చూచాడు యేసు ప్రభుని. అప్పుడు చూసి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన ప్రార్థనలో యోధుడిగా ఉన్నాడు, విశ్వాసంలో యోధుడిగా ఉన్నాడు అప్పటి నుంచే. కానీ ఈ సిలువ యాగం వచ్చేసరికి బయటకు వచ్చాడు. ఎందుకంటే యూదులకు భయపడి చాటును దాక్కున్నారు వీళ్ళిద్దరు కూడా, రోమీలకు భయపడి దాక్కున్నారు వీళ్ళిద్దరు కూడా. వీరిలో వెనక నుండి విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతతో, పవిత్రతతో దేవుడిని ముందుకి వెళ్తా ఉన్నారు. ఇలాంటి వారు ఏం చేశారంటే యేసు ప్రభువుని సమాధి చేయడానికి వచ్చారు, భూస్థాపన చేయడానికి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. కాబట్టి నీవు నేను కూడా ఎంత ముందున్నామని కాదు, కానీ ఎంత వెనకాల నుండి ప్రార్థనా యోగుడిగా ఉంటున్నావు. మైసూరుకి వస్తే కానీ మనం ఇదాము, ఏమండి అందరికీ కనపడితే కానీ పాట పాడలేము. కొన్ని విషయాలు మనలో మనమాట. అందరికీ ఏదో చేస్తే కానీ మన విశ్వాసం గట్టి పడదు. ఏదేదో చేస్తే కానీ
మన భక్తి విశ్వాసాలు గట్టిగా ఉండవని నువ్వు అనుకుంటాం, కానీ వెనకున్న వాడికి ఎంత ధన్యం వచ్చిందో ధన్యత వచ్చిందో చూడండి. సిలువ మీద ఉన్నటువంటి అనాదిగా మిగిలినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శవాన్ని అనగా భూస్థాపితం చేసేటటువంటి యోగ్యత ధన్యత ఆయన ప్రార్థన విన్నాడు. దేవదేవుడు ఆ ఇరువురు ప్రార్థన విన్నాడు, ఉన్నతమైన స్థాయిని వారికి ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాం. అలాగే 52లో చూస్తే వారు నీవు గలిలయుడవా అని అడుగుతా ఉన్నారు. ఎప్పుడు ఆ చెవి నరికేటప్పుడు ఇతగాడు కూడా అందులో ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు తరపున మాట్లాడితే, యేసుక్రీస్తు తరపున ఆయన మాట్లాడినందుకు నీవు గలిలయుడవా, యేసుకు సంబంధించిన వాడవా, ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? నికోదేముని సైన్యం అడుగుతుంది. నికోదేముని సైన్యం అడుగుతాం. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నికోదేము దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నవాడు, దేవుని విశ్వాసి. ఈ యొక్క నికోదేము యొక్క దేహానికి దేహాభిషేకము అంటారు దాన్ని. దేహాభిషేకం, దేహానికి అభిషేకం చేసి నారబట్టలను చుట్టి, ఇద్దరు కూడా ధనవంతులై ఉన్నారు, నారబట్టలు చుట్టి వారి సమాధికి చేర్చారనేటువంటి సత్యాన్ని 40వ వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దేహమునకు పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండేది. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి అది. చదవండి, ఎవరు చదవండి, మొత్తం అందరూ పంపించారా? ఒక సమాధి ఉండేది, కొత్త సమాధి. ఈ సమాధి ఎవరిది? అరిమతయి యోసేపు. ఈ నారబట్టలు ఎవరయ్యి? ఆ అస్తరు ఎవరిది? నికోదేమి. చెప్పండి, మీకు అర్థమైంది. సమాధేమో అరిమతయి యోసేపు. ఈ సుగంధ ద్రవ్యాలు ప్లస్ నారబట్టలు ఎవరయ్యి? ఇద్దరు దించారు. తల్లి దగ్గరకు వచ్చింది, ఇద్దరు దించారు. తల్లి దగ్గరకు వచ్చి 42వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ సమాధి సమీపంలో ఉండేను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఒక అనాది శవము ఎలా ఉందో అలా ఉండిపోతే పరమదేవుడు కబురు పంపి ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఆ ఇద్దరు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎంత విశ్వాసులంటే, ఎంత ప్రార్థనావంతులంటే, వారిలో ధైర్యం ఉన్నది, సాహసం ఉన్నది, ఎంతో శ్రేష్టమైనటువంటి వారిలో ఉన్నందువల్ల వెంటనే నారబట్టలను అక్షర వారికి పూసి ఇచ్చాడు. క్రీస్తు జన్మించినప్పుడు క్రీస్తు యొక్క జనన మరణాలను గమనించినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు, క్రీస్తు జన్మించినప్పుడు జనన మరణాల యొక్క చరిత్ర ఎరిగినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా బోళమును అర్పించారు కదా, బంగారును అర్పించాడు. అలాగే ఈ యొక్క నికోదేము కూడా ఈ రీతిగా చేశాడు. బేతనియాలో మరియ చేస్తుంది కదా, ఆమె అస్తరు తెచ్చి ఆమెకు నడినెత్తి నుండి కింద వరకు కూడా పూసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇలా జరగడము పిలాతుకు తెలిసి, హేరోదీయులకు తెలిసి అక్కడ సైన్యాన్ని పెట్టి తాళం వేసినటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి అక్కడ ఎవరు సైనికులు ఉన్నారు కానీ మాట్లాడేవారు లేరు. మౌనముగా ఉన్నటువంటి సందర్భాన్ని
మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు అభిషేకం జరిగింది. ఆయన పుట్టగానే జ్ఞానులు వచ్చి చక్కగా ఆ బంగారాన్ని, సాంబ్రాన్ని, మూలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మరియ పాపాత్మురాలైన సీమోని ఇంట యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆమె కూడా అభిషేకం చేసింది. మరియ చేసింది అభిషేకం. ఈనాడు మన నికోదేము చేశాడు, అరిమతయి యోసేపు కూడా అక్కడ చేశారు. అయితే దేవుని బిడ్డలారా, ఇది నిశ్శబ్దము. యేసు దేహాన్ని సమాధిలోనికి సిద్ధపరిచిన దినము. అమర్త్యుడుగా సమాధిలో ఉన్నాడు యేసు ప్రభు. అందుకనే ఈ ప్రసంగానికి అమర్త్యుడు అనేటువంటి ప్రసంగానికి పేరు వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ యొక్క సమీపించరాని తేజస్సుతో క్రీస్తు వచ్చినప్పుడు మనము వేచి ఉండాలి. ప్రభువా, నీ కొరకే నేను వేచి ఉన్నాననేటువంటి సత్యాన్ని యోసేపు వలె, నికోదేము వలె ఎదురు చూచేవారుగా ఉన్నారు. సమాధిలో పెట్టారు, కానీ వారి హృదయం నిండుకుంది. ప్రభువు లేస్తాడని చెప్పిన ప్రకారముగా లేస్తాడు. కాబట్టి మనం వేచి ఉన్నాం. నువ్వు వేచి ఉన్నావా? నికోదేము వేచి ఉన్నట్లును, మరియమ్మ తల్లి వేచి ఉన్నట్లును, అరిమతయి యోసేపు వేచి ఉన్నట్లును, ఏదో కొద్దో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు అనుకుంటే వీళ్ళు గెడలేసి పడుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయి ఎవరో రానోళ్ళు శిష్యులు ఇంటి తలుపేసుకుని గడటేసుకుని చక్కగా ఉన్నారు. వాళ్ళకి యేసు అమర్త్యుడు అనే మాట వాళ్ళు నమ్మలేకపోయారేమో. 5వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి, 5:9. అదేనమ్మా, 53 అనుకుంటాను. 53 వస్తుంది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. ఈ మాట నెరవేరుతాం అన్నమాట. అందుకని ఈవేళ వాక్యం అంతా దాని మీద ఆధారపడు. ఎప్పుడూ రాసిన మాట 750 సంవత్సరాల క్రితం. ఈ వాక్యమే నెరవేర్పు లేఖనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులు అతని సమాధి నియమింపబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడునని వాక్యము తెలియజేస్తాం. దానికి 1 తిమోతి 1:16 రాయబడిన 6:16 రాయబడిన మాటలు, సమీపింపరాని తేజస్సులతో ఆయన మాత్రమే వసించును, అమర్త్యము గలవాడై ఉన్నాడు. అమర్త్యము గలవాడై ఉన్నాడు అంటే సమాధిలో పెట్టినాడు, చచ్చిపోయాడా, బతికున్నాడని అర్థం. తేజస్సు గలవాడై సమాధిలో ఉండెను, తేజస్సుతో అమర్త్యుడై బయటికి వచ్చును. అది వాక్యం. అమర్త్యుడు. సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొని ఎడలా వాడెన్నడును మరణము. చూడండి, ఒకడు నా మాట గైకొని ఎడలా వాడెన్నడు మరణము పొందడు. కాబట్టి యేసునందు నమ్మిక ఉంచితే నిత్యత్వంలో స్థానం దొరుకుతుంది, పరలోకంలో స్థానం దొరుకుతుంది అని వాక్యము. 15:28 కూడా 10 నేను నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ఇది నా వాక్యం యొక్క సందేశం యొక్క పేరేంటి? అమర్త్యుడు. ఈ అమర్త్యుడు ఈ దినమంతా సమాధిలో ఉండి రాత్రి 12 తదుపరి ఆయన లేచి ఉంటాడు కనుక ఆయన కొరకు మన అందరము వేచి ఉండాలి. ఈ వేచి ఉండుటిలో ప్రార్థనతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. అరిమతయి యోసేపు భక్తి విశ్వాసాలు ఎంత గొప్పవో అదే రీతిగా వాళ్ళు హిందువులైనప్పటికీ వాళ్ళు ఎంతో పెద్ద అధికార
వంశంలో పుట్టినప్పటికీ ప్రభువుని అంగీకరించారు, ప్రభు కొరకు బ్రతికారు. మన అందరము బహిరంగ విశ్వాసులము తప్ప మనము చీకటిలో ఉన్నవారు వారికిలా దాక్కున్నటువంటి విశ్వాసులం కాదు. మన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని రాకడ కొరకు, దేవుడు లేస్తాడనేటువంటి ఆ మాట కొరకు మన అందరం వేచి ఉండాలి. అంచెలుగా చెప్పినటువంటి మాట, ఆయన అన్న మాట 11వ అధ్యాయము యోహాను సువార్తలో చూడండి 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచివాడు ఎన్నటికి చనిపోడు అని వాక్యం తెలియజేస్తాం. వాక్యానుసారంగా మనము ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. అందుకనే ఆయన ఏమంటాడు, నిశ్శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం. ఈ నిశ్శబ్ద శనివారము మరి ఎంతో మౌనంగా ఉండి ప్రార్థన చేసేటటువంటి దినము. ఆ రీతిగానే మీరు ప్రార్థన చేయండి. రేపు ఉదయమే అనగా మనం మరి 8 గంటలకు ప్రెసిడెంట్ గారు చెప్తారు. మన అందరం కూడా మళ్ళా కలుసుకొని ఈ నగర సంకీర్తన, క్రీస్తు నేడు లేచినటువంటి ఆ మాట పట్టణానికి మనం తెలియచేయాలి, అనేక మందికి మనం తెలియచేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.